నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరులో శనివారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 2.87 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 40 లక్షల నిధులతో నిర్మించిన పంచాయతీ భవన ప్రారంభం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల రాక్షస రాజ్యం నుంచి రామరాజ్యం వైపు అడుగులు వేశామని, అప్పు తీసుకోవడానికి వీలు లేని రాష్ట్రంగా జగన్ మన రాష్ట్రాన్ని మిగిల్చిన చంద్రబాబు ముఖం చూసి రాష్ట్రాన్ని అప్పు దొరుకుతుందన్నారు. వైకాపా చేసిన పాపాలను సరిచేసుకుంటూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని, ప్రతి పేద కుటుంబంలో తలెత్తే ప్రశ్నలకు దొరికే ఏకైక సమాధానం కూటమి ప్రభుత్వం అని భరోసా ఇచ్చారు. జగన్ తన పార్టీ అస్తిత్వాన్ని కోల్పోవడంతోనే తిరిగి ప్రజల్లోకి వస్తున్నాడని, లేనిపోని ఆరోపణలతో మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. పార్టీ కేడర్ తప్ప ఏ ఒక్కరూ మీటింగులకు హాజరు కాని పరిస్థితి వైకాపాలో చోటు చేసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలకృష్ణ, ఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ వివివిఎస్ చౌదరి, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు ప్రకాష్, రెడ్డి ప్రసాద్, నల్లమిల్లి వీర్రెడ్డి, రాయవరం మండలం టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి రావాల్సిన రాకపోతే ఎక్కడైనా అవన్నీ మనం సరిచేయడానికి అని చెప్పనే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి మనం ఆదేశించడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి మనం 10 క్లస్టర్ల కింద మనం మండపేట నియోజకవర్గం ఉంటే అందులో మనం 223 బూతులు మనకు ఉన్నాయి. మనకి ఇప్పటికి 72,000 హౌస్ని మనం సందర్శించవలసి ఉంటే 69,105 ఇళ్లలో మనం 97% మనం కంప్లీట్ చేసుకున్నాం. గత సంవత్సరంగా మీరు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల నుంచి కాపాడటానికి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి నిత్యం దాదాపు 20 గంటల పైగా పనిచేస్తా ఉన్నారు. మీరందరికీ నేను మనవి చేసేది ఉంటే, గత ప్రభుత్వంలో లాగా మన ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడలేదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. అటువంటిది మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ వినదండగా ఉండే విధంగా, మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సమస్యకు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరూ కూడా కూటమి నాయకులందరూ ఐక్యతతో గ్రామాల్లో పనిచేయాలి. రాబోయే లోకల్ బాడీ సెలక్షన్స్ వస్తాయి. మన నియోజకవర్గంలో ఒక్క స్థానం కూడా ప్రతిపక్షానికి దక్కడానికి వీల్లేని విధంగా మనందరం కూటమి ఐక్యతగా పనిచేయాలి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కనపడిన అరాచకం ఒకవైపు చేస్తే, కనపడని విధ్వంసం మరోవైపు చేశారు. అరెస్టులు, కేసులు, ఆస్తుల ధ్వంసం అనేటువంటివి ప్రజలకు కనపడేటట్టుగా చేస్తే, అవినీతిని కనపడకుండా చేశారు. అది మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూముల్ని డిఫామ్ పట్టాల్ని తమ వాళ్ళ పేర్ల మీదకి మార్చుకునే రకంలో కావచ్చు, కనపడకుండా జరిగినటువంటి దోపిడీ చాలా. మరోవైపు కనపడకుండా రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ట్వీట్లు పెడుతున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. రాష్ట్రంలో ఆర్థికంగా తగ్గిపోయింది ఆదాయం, లేని బాధను వ్యక్తం చేస్తున్నాడు. థ్యాంక్స్. ఆలోచన చేస్తున్నావు ఈ రోజు రాష్ట్రం గురించి, ప్రజల గురించి. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పిన తర్వాత అయినా ఆలోచన చేసే పరిస్థితికి వచ్చావు, సంతోషం. నీ ఆదాయం గురించి 5 ఏళ్ళు ఆలోచించావు, ఇప్పుడు కనీసం రాష్ట్ర ఆదాయం గురించి ఆలోచించే స్థితికి వచ్చారు అంటే, రాష్ట్ర ప్రజలు నీ చెంపగొట్టినటువంటి చెల్లు అనిపించినటువంటి ప్రజా తీర్పు ఇవాళ మిమ్మల్ని కనువిప్పు కలిగింది, ఆలోచించింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు మీరు సరిగ్గా చూసుంటే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితికి, ఆర్థిక స్థితికి చేరుకోవడానికి కారణం మీ పాలనే. ఇది నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తా ఉన్నాయి. ఏం చెప్తున్నాయి? రాష్ట్రం ఆర్థికంగా అప్పు తీసుకోలేని స్థితికి దిగజారింది అని. ఎవరి పాపం ఇది? మీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు. అంతటి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించినటువంటి మీరు రాష్ట్రాన్ని అప్పు పుట్టనటువంటి స్థితికి తీసుకెళ్తే, ఇవాళ ఇంకా రాష్ట్రం 5దో 10దో అప్పు పుడుతోంది అని అంటే, దట్ ఈజ్ కేవలం బ్రాండ్ చంద్రబాబు వల్ల. చంద్రబాబు నాయుడు మొహం చూసి ఈరోజు ఇంకా సంస్థలు ముందుకు వస్తున్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. దయచేసి మీరు శ్రమ పడద్దు, ఆలోచించేటువంటి శ్రమను మీరు పడద్దు. ఈ రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంక్షేమం గురించి ఆలోచించడానికి
ఇక్కడ ఒక బలమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. గాడిని ఎట్లా పెట్టాలి, పరుగులు ఎట్లా పెట్టించాలి అనేటువంటిది మాకు తెలుసు. ఏ రోజైనా పెట్టుబడుల గురించి ఆలోచించారా? ఇవాళ ఒక్క కేబినెట్ లోనే 90,000 కోట్ల పెట్టుబడులు క్లియరెన్స్ ఇచ్చాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మీరు ఇవాళ ట్వీట్లు ఎవరో రాసిస్తే పెట్టే ట్వీట్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మూలాలు ఎక్కడున్నాయో వెళ్ళండి. ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఒక్క రోజులో కాదు. మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసంతో ఎకానమీ మొత్తం ఈరోజు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది. కనీసం ప్రజల గురించి ఇప్పటికైనా ఆలోచిస్తున్నారు, కానీ మీరు శ్రమ పడొద్దు అనేటువంటిది మాత్రమే నేను హితవు చెప్తున్నా. ఓ బలమైనటువంటి నాయకుడు ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరుల గురించి ఆలోచన చేసేటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది అనేటువంటిది మాత్రమే చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతే వాళ్ళందరినీ సమీకరించుకోవడానికి మోసం మీద తెలుగుదేశం మోసం చేసింది అనేటువంటి మాటలు చెప్తూ బయట తిరిగే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు చీకొడుతున్నారు. కనీసం వాళ్ళ క్యాడర్ కూడా 100 మంది రావట్లేదు ఆ సభలకి, వెలవెలబోతున్నాయి. ఎన్నికల ముందు ప్రజల సొమ్ముతో సిద్ధం సభలు పెట్టినాడు. ఈ రోజు ప్రజలు హ్యాపీగా ఉన్నారనడానికి నిదర్శనం ఏంటంటే వెలవెలబోతున్నటువంటి వాళ్ళ సభలే. 100 మంది, 40 మంది, 50 మందితో జరుగుతున్న అవి కూడా వాళ్ళ క్యాడర్ తోటి. అదే బెంచ్ మార్క్ ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనతో ప్రజలు హ్యాపీగా ఉన్నారు అనడానికి వాళ్ళ ప్రజలు కోరుకున్నది ఏం లేదు. కళ్ళ ముందు జరిగినటువంటి ఈ అరాచకం ఏదైతే ఉందో అది పోవాలని కోరుకున్నారు. ఇవాళ అది పోవడమే కాదు, ప్రశాంతంగా ప్రజలు జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తమ గురించి ఆలోచించే నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రోగ్రామ్ కి ఎవ్వరు కూడా అటెండ్ చేయడం లేదు. థ్యాంక్ యూ.